ట్రేడ్ పల్స్ అండి. ఈరోజు 23rd మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చూద్దాము. నిన్న నిఫ్టీకి సంబంధించి మనం అనుకున్నట్టే అంటే ఈరోజు ఫ్లాట్ కానీ కొద్దిగా గ్యాప్ డౌన్ అయినా కొద్దిగా 120 to 150 పాయింట్స్ దాకా వెళ్ళేదానికి అవకాశం ఉందని చెప్పని అనుకున్నాం. అంటే 660-700 దాకా వెళ్ళేదానికి అవకాశం ఉందనుకున్నాం. కానీ ఓపెన్ అవటమే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 23,863 దాకా కూడా మార్కెట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ 23,637 దగ్గరికి మళ్ళీ రావడం అనేది జరిగింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మ్యాక్సిమం రేపు ఒక 100 పాయింట్స్ పైకి, ఒక 100 పాయింట్స్ కిందకు, ఒక 100 పాయింట్స్ ఉండే విధంగానే ఉంటుందండి. అంటే రేపు మ్యాక్సిమం అంటే ఎల్లుండి క్రిస్మస్ హాలిడే ఉంది కాబట్టి 637 to 23, అంటే 23,637 to 23,863 ఈ రేంజ్లో ఉండొచ్చు. ఒకవేళ కొద్దిగా పైకి వెళ్తే కూడా వెళ్ళొచ్చు. సో రేపు ఆఫ్టర్ 10 తర్వాత ఏదైనా ట్రేడ్ తీసుకుంటే బెటరు. సో ఎందుకనంటే మార్నింగ్ ఓపెన్ అవటమే, మరి నాకు తెలిసి రేపు గ్యాప్ అప్ ఏమి ఉండదు కానీ ఫ్లాట్ అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. లేదంటే ఒక 50-20 పాయింట్స్ పైన కొద్దిగా ఓపెన్ అయితే అవ్వచ్చు. 20 పాయింట్స్ 30 పాయింట్స్, మరి హ్యూజ్గా ఏమి ఉండదు, జస్ట్ లైక్ దట్గా అలా ఉంటుంది కొద్దిగా. సో తర్వాత కొద్దిగా ఏదన్నా ఒక పైకి వెళ్తుంది, లేదంటే కొద్ది కిందకు వచ్చి పైకన్నా వెళ్తుంది. సో రేపైతే ఈ 23,630 నుంచి 23,860 ఈ రేంజ్లో ఉండొచ్చు. ఒకవేళ వెళ్తే కొద్దిగా స్లైట్గా 916 దాకా కూడా వెళ్తే వెళ్ళొచ్చు రేపు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఓపెన్ అవటం గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. సో ఇంకా ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వెళ్తే మ్యాక్సిమం కొద్దిగా 51,500-600 రేంజ్ దాకా కూడా వెళ్ళేదానికైతే అవకాశం ఉందండి. 51,500 to 600 మధ్యలో దాకా కూడా వెళ్ళొచ్చు. కొద్దిగా వెళ్ళి మళ్ళీ కిందకి రావటం, లేకపోతే కింద అంటే ఏదైనా 10 తర్వాత మనకి ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. అంటే మార్నింగ్ కొద్దిగా పైకి ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయి తర్వాత కిందకన్నా రావచ్చు. ఈరోజు కూడా అట్లాగే 11:30 తర్వాత ఒక ఫాల్ అనేది, ఫాల్ అంటే పెద్ద ఫాల్ కాదు, 200 పాయింట్స్ కిందకు వచ్చింది. సో అట్లాగే ఏదన్నా రేపు మార్నింగ్ కూడా కొద్దిగా అట్లా పైకి వెళ్ళి ఒక 51,600 అట్లా వెళ్ళి ఒకవేళ కొద్దిగా ఈ రేంజ్లో 51,200 లేకపోతే 51,000 రేంజ్లోకి, అంటే ఒక 200-300 పాయింట్స్ పైన 200 పాయింట్స్ కింద 200 పాయింట్స్. ఎందుకనంటే ఫ్రైడే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ మండే టు ఫ్రైడే దాకా అంతా ఫాలింగే చూసాం కాబట్టి కొద్దిగా ఆల్రెడీ సెల్లర్స్ ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారండి. రేపు ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ వాళ్ళు ఉన్న వరకు రేపు మార్నింగ్ చూడొచ్చు. లేదంటే ఇక్కడే అంటే ఇది చూసారా, ఈ 51,100 to 51,600 మధ్యలో ఏదన్నా మూవ్ అనేది అయితే జరగవచ్చు. అయితే రేపు 10 తర్వాత అయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఒకవేళ పైకి వెళ్తే ఏదన్నా కొద్ది కిందకి, అంటే
మరి కిందకి రాకపోవచ్చేమో, ఎక్స్పైరీ కాబట్టి చూడాలి. సో నిఫ్టీ అయితే మనకి 23,637 పైన 23,867. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయితే 23,915 అప్ సైడ్. సో ఈ వీక్ కొద్దిగా మరి కిందకు రాదండి, అప్ సైడ్కి వెళ్ళేదానికే అవకాశం ఉంది. సో మనం ఈ ట్రేడ్ పల్స్లో ట్రేడ్స్ కూడా తీసుకోవటం జరుగుతుంది. ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మనకి లైవ్ అయితే లైవ్, లేదంటే ఆల్రెడీ ట్రేడ్స్ తీసుకున్నది ఏదైనా రికార్డు ఉంటే అది పెడతాం కూడా జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.